చాలా అశాంతి విషయాల గురించి మీరు చెప్పినట్లుగా చాలా విషయాల గురించి ప్రస్తావించారు. నేను ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి నేను రవికిరణ్ గారితో మాట్లాడతాను. రవికిరణ్ గారు చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. అందులో నేను ముందుగా ప్రస్తావించదలుచుకున్న విషయం ఏంటంటే ఆర్థిక విధ్వంసం సృష్టించారు అనేది ఏది వైసీపీ. ఎందుకంటే ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పైగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేలాగా చేశారు. ఆ తర్వాత పెన్షన్ల విషయంలో కూడా అరాకొరగా పెంచుకుంటూ సంవత్సరానికి ఇంతని పెంచుకుంటూ వెళ్ళారు. ఇచ్చిన హామీని కూడా చివరి వరకు నిలబెట్టుకోలేకపోయారు. అది కూడా చాలామందికి కట్ చేశారు. అంటే ఈ రకంగా పరిపాలించి కూడా ఇప్పటికీ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచుతామన్న పెన్షన్లే అంతకుముందు 3 నెలలవి కలిపి మరీ వేశారు కదా. అవునండి. నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులందరూ నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారండి వారి ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం కూల్చివేతలతో మొదలు పెట్టారు. ప్రజావేదిక కూల్చేయటం అంటే ఒక ప్రజా సొమ్ము నిర్మించినటువంటి ఒక భవనాన్ని అసలు ఎవరన్నా అలా కూల్చేస్తారండి? అపోసొప్పం తెలియకుండా ఏ రకంగా కూల్చేశారు? పోనీ ఆ కూల్చేసింది దానివల్ల ఏం సాధించారు? ఆ కృష్ణా తీరాన్ని మొత్తం క్లియర్ చేయగలిగారా? చేయలేదు. అంటే ఒక అక్కస్తో ఒక కూల్చివేతలతో మొదలుపెట్టి అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు ఒక రాక్షస రాజ్యాన్ని నడిపించారు. వారికి నచ్చినట్లుగా వారు చెప్పిందే శాసనం, చేసిందే వేదం అన్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయి రాష్ట్రంలో అభివృద్ధి ఎవరన్నా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే దాన్ని ఏ రకంగా అర్ధాంతరంగా ఆపేస్తారండి? పోలవరం నిర్మాణం జరుగుతుంటే అర్ధాంతరంగా ఆపేసి రివర్స్ సెంటరింగ్ అన్నారు. దానివల్ల పోలవరం 5 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది కదా పోలవరం ప్రాజెక్టు. ఇది మరి రాష్ట్రానికి విధ్వంసం కాదా అండి? మరి అది నష్టం కాదా? పూడ్చుకొని నష్టం కాదా? అమరావతికి అప్పటికే వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ అయింది ఫండ్స్, మాకు అక్కర్లేదని చెప్పి లేఖలు రాశారు, ఆగిపోయింది. ఈ రోజుకి తగుదనమ్మా అని చెప్పి లేఖలు, ఈమెయిల్స్ ఎక్కడ పడితే అక్కడ రాస్తా. నిన్నే నారా లోకేష్ గారు కూడా చెప్పారు. అసలు సిగ్గు శరం ఉందా వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి కాళ్ళకు బలపారకట్టు తిరుగుతుంటే వాళ్ళకి లేఖలు రాస్తారా? ఆ ప్రభుత్వానికి, ఆ శాఖ మంత్రులకి వాళ్ళకి లేఖలు రాసి ఈమెయిల్ పెట్టి రేపు మాపు పడిపోతుందని చెప్పేసి చేస్తారా? ఇది ఏ రకంగా విశ్వామిత్రులు గారు యాగం చేస్తుంటే ఏ రకంగా రాక్షసులు వచ్చి రక్తం పోస్తారు చూడండి. దాన్ని కాపాడటానికి శ్రీరాములు గారిని ఏ రకంగా ఆశ్రయం కోరారు, ఆ రకమైన పరిస్థితి నెలకొంది. ఓ రకంగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి 5.5 కోట్ల ప్రజల సహకారంతో ముందుకు వెళ్తుంటే ఈ సైనికులు, వైసీపీ బకాసురులు, వైసీపీ రాక్షసులు ఈ రకంగా వచ్చి కొత్త విధానంలో ఈమెయిల్స్ పెట్టాలు, లేకపోతే ఇక్కడ అశాంతి సృష్టించడాలు ఈ రకంగా చేస్తారా? మీరు 5 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారు, ఏది మిగిల్చారు చెప్పండి రాష్ట్రంలో? ఇప్పుడు మీరు చెప్పారు కదా లేఖలు రాస్తున్నారని, కార్యాలయం మిగిల్చారా? సింగపూర్ పర్యటన విషయంలో కూడా ఇదే రకంగా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. అవునండి. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయటం, ఇక్కడ పెట్టుబడిదారులు రానివ్వకుండా చేయటం, ఎవరు ఇక్కడ రాకుండా చేయటం, దానివల్ల ఎవరు నష్టపోతారండి? రాష్ట్ర ప్రజలు కాదా? 5.5 కోట్ల ప్రజలు కాదా? మీ పార్టీ దేనికోసం ఉంది? కేవలం మీ యొక్క ముఖ్య నేతల కోసమే ఉందా మీ పార్టీ? ప్రజల కోసం లేదా? మీ పాలన హయాంలో సంపద సృష్టి ఏం చేశారు చెప్పండి? ఏ ఒక్క ఈ రోజు నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఏ వేగంగా వెళ్తున్నా చూడండి. అంద్రీనివాకి 3,500 కోట్లు, 3,500 కోట్ల వరకు ఒక బడ్జెట్ లో శాంక్షన్ చేసి ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అక్కడ ప్రకాశం జిల్లాకి ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి కాకుండానే, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి అయినట్టుగా రిబ్బన్ కటింగ్ చేసినటువంటి నకిలీ రిబ్బన్ కటింగ్లు, రగనీ రిబ్బన్ కటింగ్ చేసి అయిపోయినట్టు కలరింగ్ ఇచ్చారండి. ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు? ఏ యొక్క కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం లేదా కలెక్టర్ కార్యాలయం పిలిచి అన్ని మీరు కుదవ పెట్టేశారు కదా. అన్ని అప్పులు, ప్రతిదీ కుదవ పెట్టేసి ప్రతిదీ అప్పులు చేశారు కదా. మీరు ఆర్థిక విధ్వంసం కాదా? ఈ రోజు మళ్ళీ చదువునమ్మా అని చెప్పేసి రాష్ట్రంలో ఒక అశాంతిని రేకెత్తించాలని చెప్పేసి మీ యొక్క పరామర్శల పేరు మీద ఒక విచ్చలవిడితనాన్ని, గంజాయి బ్యాచ్ ని, ఈ బెట్టింగ్ బ్యాచ్ ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని పరామర్శించడం, ఆ బ్యాచ్ ని ప్రోత్సహించడం, అల్లర్లు సృష్టించడం, ఆఖరికి మీ కార్యకర్తలు కూడా మీ కారు కింద పడేసి తొక్కేసి చంపేసే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? పైకి వచ్చి ఎన్ని కరెక్టే అంటారు. రఫా చంపడం అంటే కరెక్టే అంటారు ఈయన. అదేంటంటే అధికారుల్ని నీ సప్త సముద్రాలు ఉన్నా సరే, మీరు రిటైర్ అయిపోయినా సరే మిమ్మల్ని తీసుకొచ్చి మీ అంతు తేలుస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు. నేను అడుగుతున్నాను మా ప్రభుత్వాన్ని కూడా,
ఇలా అధికారులు బెదిరించే నాయకుల మీద బిఎన్ఎస్ సెక్షన్ 224 ఏంటి అధికారుల యొక్క డ్యూటీలో అడ్డం పట్టడం, వాళ్ళని బెదిరించడం. ఆ యొక్క సెక్షన్ నమోదు ఎందుకు చేయరు? ఎందుకంటే ఇటీవల ఉత్తరప్రదేశ్ లో కూడా అండి నవీన్ గారు 2022లో ఒక ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ, మావో నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ, అతను ఇలాగే జిల్లా కలెక్టర్ ని బెదిరిస్తే అతని మీద కేసు అయింది. అది ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో విచారణ జరిగింది 2 ఏళ్ల పాటు. మొన్నే ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చారు. 2 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఎమ్మెల్యే ఇది కూడా ఊస్టింగ్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. సో ఈ రకంగా అక్కడ సెక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఒకటే సెక్షన్ కదా, దేశం అంతా ఒకే సెక్షన్ కదా. ఎందుకు మనం ఆ సెక్షన్ పెట్టి ఏ రకంగా రెచ్చిపోతున్నారు చూడండి. ఏదో ఆఖరికి వైసీపీ యాప్ అంట, దేనికి యాప్? మళ్ళీ అధికారులను టార్గెట్ చేయడానికి ఒక యాప్ తయారు చేసుకున్నట, అధికారుల యొక్క విషయాలను దాంట్లో పెట్టాలట. దానిలో పెడితే దానికి ప్రూఫ్స్ అన్ని పెడితే వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తారట. సో ఈ రకంగా బెదిరిస్తున్నటువంటి నాయకుల్ని మనం ఏ రకంగా వదిలేయాలండి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ రకంగా ఒక అశాంతిని సృష్టించే విధంగా రైతాంగాన్ని తోతాపురం మోడీ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ యొక్క రైతాంగానికి ఇబ్బంది పెట్టి వాళ్ళు బలవంతంగా వాళ్ళ ట్రాక్టర్లు లాక్కొని రోడ్డు మీద పోసి వాళ్ళ మీద మీ కార్లు ఎక్కిస్తారా? ఇంత దారుణంగా చేస్తారా? సరే, మీరు సార్ ఈ విషయాలన్నిటి మీదనే రవికిరణ్ గారు చాలా సీరియస్ గా